ఉత్తరా నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో నీ సత్య సందేశం. మీ అందరికీ శుభాశిస్సులు. మీది ఉత్తరా నక్షత్రం అయితే 40 రోజులు ఈ సంకల్ప పూజను వినండి. ఎందుకు వినాలంటే మీ ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు దృఢంగా ఉండాలంటే సూర్యుని తేజస్సును పెంచుకోవాలి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి సింహరాశి అవుతుంది. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాల వారికి కన్యారాశి అవుతుంది. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ బుధుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీ రాశ్యాధిపతులైన సూర్యుని తేజస్సును బుధుని తేజస్సును పెంచుకోవాలి. మీ మానసిక శక్తి మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ స్వాముల వారి 16 జ్ఞాన వాక్కులను మీరు వింటూ పఠించినట్లయితే మీ మనసు దృఢమవుతుంది, మీ శరీరం దృఢమవుతుంది. మీ మనసు దృఢమై శరీరం కూడా దృఢమైనప్పుడు మీకు నడుస్తున్న దశాధిపతులు కూడా మీకు అనుకూలిస్తారు. అప్పుడు మీ ఉత్తరా నక్షత్రానికి అధిపతులైన గ్రహదేవతలు మీకు అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఇక సహజంగా మీకు సామాన్యమైన ఎత్తు, గుండ్రటి ముఖము, పొడవైన ముక్కు, మంచితనము, దైవభక్తి పుట్టుకతోనే లభిస్తాయి. మీది సంతోషకరమైన జీవితం. మీరు అదృష్టవంతులు. మంచి ప్రవర్తన, సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. ఏ పనినైనా నిజాయితీగా చేస్తారు. ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాలనే పట్టుదల మీకు ఉంటుంది. మీరు నిర్మలమైన మనస్సు గలవారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. మీకు 10 మందిలో సరదాగా తిరగడం కన్నా ఇంట్లో భార్య పిల్లలతో గడపడం ఇష్టం ఉంటుంది. మీరు స్వతంత్ర భావాలు కలిగిన వారు. మీరు అన్ని బాధ్యతలు స్వీకరిస్తారు, అలాగే పూర్తి చేస్తారు. మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రాణిస్తారు. మీ మంచి ప్రవర్తనే మీ విజయానికి కారణమవుతుంది. కానీ మీరు ఎదుటివారి తప్పులు ఎరిగినంత తొందరగా మీ తప్పులు మీరు తెలుసుకోలేరు. మీకు తొందరపాటు ఎక్కువ ఉంటుంది. మీకు కోపం వచ్చినా శాంతపరచడం కష్టం, కానీ తర్వాత పశ్చాత్తాపడతారు. దానివల్ల మీరు కొంత మానసిక శాంతిని కోల్పోతారు. కాబట్టి మీరు మీ మానసిక శక్తిని పెంచుకోవాలి. మానసిక శక్తిని పెంచుకోవాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజను వింటూ పఠించండి. మీకు తప్పకుండా ఫలితం కనిపిస్తుంది, లభిస్తుంది. మీ పరిస్థితులు కూడా చక్కబడతాయి. దినదినాభివృద్ధి ఉంటుంది. ఇక చదువురాని వారు, చదవలేని వారు కూడా వినవచ్చును. విన్నను ఫలితాన్ని పొందుతారు. ఇక ఇప్పుడు మీ సంకల్పం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవంగుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ దేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వబ్రహ్మణే నమః. ఓం రదేన సూర్యతన్వా ఆగతగుం అర్యంనాయ ధీమహి తన్నో ఉత్తర పాల్గుని ప్రచోదయాత్. ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఓం శ్రీం సౌమ్యా భాస్కరాభ్యాం నమః. ఓం గజధ్వజాయ విద్మహే శుకహస్తాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్. ఓం శ్రీం జ్ఞానశక్తి బుధాయ నమః. నా నక్షత్రాధిపతి అయిన సూర్యుడు, రాష్ట్రాధిపతి అయిన సూర్యుడు
మరియు బుధుడు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి పదారు జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను. ముక్కు పచ్చారని పడుచు పిల్లను తెచ్చి ముసలివానికి పెళ్లి చేసేరయ్యా. 3 రోజులకెల్ల ముండ మోపిని చేసి ముదముతో ఆస్తిని గుంజేరయ్యా. ధర్మంబు పూర్తిగా నశించిపోవును, కాశీలోని గంగ అడుగంటి పోవును. శ్రీశైలమందున రక్త వర్షము గురియు భ్రమరాంబ కన్నీరుగార్చేనయా. కురుక్షేత్రమందున ప్రజలెల్ల గుమిగూడి కొట్టుకొని ప్రాణాలు విడిచేరయా. 40 రోజులు కాశీలోని గుడికి పూజలే లేకుండా పోయేనయా. కందుకూరులోని స్త్రీ పురుషుడయ్యేను, కట్నాలతో పెళ్లి జరిగేనయా. విశ్వాసఘాతకులు నమ్మక ద్రోహులు క్షణ క్షణము దేశమున పెరిగేరయా. లక్షలాది జన్మలెత్తి వచ్చిన మీకు యమధర్మరాజేమి కొత్తగాదు. చావంటే భయమేల దైవంబు మీకేలా, దొంగలకు చెరసాల కొత్తగాదు. 10,000 మునులు తిరుమల కొండపై ఘోర తపమును చేయుచున్నారయ్యా. పరమాత్మ సేవకై లక్షలాది ప్రజలు ప్రతిదినము వచ్చేరు నమ్మండయా. క్షణకాల సుఖముకై బహుమాయ పన్నేరు, బహు దుఃఖమునకది మార్గంబయ. స్థిరమైన సుఖమునకు ఆత్మయే మూలమని అంతు తెలియక బ్రతికి చచ్చేరయా. వింతలే చూపించి గొంతులే గోసేటి గుంట నక్కల కాలమయ్యేనయా. గుర్తెరిగిన మాట భక్తితో మీరింటే శక్తిగా నేనొచ్చి చంపేనయా. వేద విద్యాలెల్ల బాధాకరమ్ములు ఎంగిలింత మృంగ హేమమాయే. హేమమైన బ్రహ్మవేమన్న ఒక్కడే, కాళికాంబ హంస కాళికాంబ. అన్ని దశల బ్రహ్మ మావరించుట వల్ల ప్రకృతికెల్లా మ్రొక్క పాడియగును. ప్రకృతి రూపముగాను బ్రహ్మంబుగను పట్టు, కాళికాంబ హంస కాళికాంబ. సకలమునకు శక్తి శాశ్వతాధారమై నిలుచునంచు బలిగె నిగమతతులు. శ్రీనిజమ్ముగాను సృష్టికి మూలమ్ము, కాళికాంబ హంస కాళికాంబ. కనులు మూసి ధ్యానమున నుండవలెనన్న మాయ మనసు రెచ్చి మరులు గొలుపు. మనసు కట్టు వాడే ఘనమైన మునియౌను, కాళికాంబ హంస కాళికాంబ. మాయ సర్వజనుల మరులు గొలుపుచునుండు, మాయలేని నాడు మఠము లేదు. మాయ తోడ బుట్టె మంత్రతంత్రములెల్ల, కాళికాంబ హంస కాళికాంబ. భుజముపై నీ ముద్ర బుద్ధిపై పడబోదు, బుద్ధి మార్చు వాడే పూర్ణ గురుడు. గురుని దీక్ష స్వర్గ నరకాల దాటించు, కాళికాంబ హంస కాళికాంబ. ఆశలున్న వారికది ఏది అంటదు, ఆశలుడుగా గలుగు ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి గలుగ నందును పరమాత్మ, కాళికాంబ హంస కాళికాంబ.
దురితమాచారింప పరమేశ్వరునికైన పాసిపోదు కర్మ ఫలము సొంత కాసికేగా ఫలము కాసంతగలుగదు కాళికాంబా హంస కాళికాంబా. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.